పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన మనము దేవునికి లోబడి ఉండటం గురించి కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నాము. మృదువైన జ్ఞానము మనం కలిగి ఉంటే దేవునికి లోబడేటటువంటి సులభముగా మనం కూడా దేవునికి లోబడి ఉండొచ్చు. తద్వారా మనం ఏం చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాము. అపవాదిని మనము ఎదిరించగలుగుతాము. దేవునికి లోబడి ఉంటే అపవాదిని మనము ఎదిరించగలుగుతాం. అదే యాకోబు గారు చెప్పిన ఆ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈరోజు అపవాదిని ఎదిరించడం అంటే ఏంటో, అసలు ఎందుకు మనం అపవాదిని ఎదిరించాలి అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ అపవాదిని యేసుక్రీస్తు వారు జయించారు. సిలువ మీద ఆయన చేసిన త్యాగము వల్ల, ఆ యాగము వల్ల అపవాది అప్పుడే ఓడించబడ్డాడు. ఇంకా మనం ఆయనని, ఆ అపవాదిని ఓడించాల్సిన పని ఏంటి, ఎదిరించాల్సిన పని ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆ అపవాది ఎటువంటి వాడో, అతనిని మనం ఎందుకు ఎదిరించాలో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆసా అనే ఒక గొప్ప రాజుగారు అక్కడ కనపడతారు. ఆయన ఒక గొప్ప ప్రార్థన చేస్తారు. ఏమనంటే, దేవుడైన యెహోవాని ఆయన మొరపెడుతూ, దేవా నా మొరను ఆలకించు, బలము లేని వారికి విస్తారమైన సైన్యము కలటువంటి ఒక సైన్యం మా మీద దాడి చేసినప్పుడు బలము లేని వారమైన మేము, మమ్మల్ని కాపాడేది నువ్వే కదా, అటువంటి వారిని ఎదిరించగల శక్తి నీ నామం వల్లే కదా మాకు వస్తుంది అని అంటారు. అంటే మేము చాలా చిన్నవారము, బలము లేని వారము, మా మీదకొచ్చే ఒక విస్తార శత్రువుల సైన్యాన్ని మేము ఓడించాలంటే నీ నామము మాకు తోడుండాలి. అంటే అక్కడ వారు ఒక లిటరల్గా బాహ్య యుద్ధం గురించి చెప్తున్నారు. అక్కడ ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధములో తన ప్రజలైనటువంటి వారు చిన్న సైన్యము కాబట్టి వారికి ఆ బలము చాలటం లేదు. దేవుని యొక్క నామము, దేవుని యొక్క బలము కావాలి. ఎందుకంటే శత్రు సైన్యాన్ని, విస్తారమైన సైన్యాన్ని ఎదిరించడానికి, అక్కడైతే శత్రు సైన్యాన్ని ఎదిరించడానికి బలము కావాలని ఆసా అనే రాజుగారు వేడుకున్నారు. తద్వారా విజయాన్ని కూడా పొందారని మనకందరికీ ఆ హిస్టరీని బట్టి తెలుసు. అయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వచనములో అక్కడేమని ఉంటుందంటే, యెహోవా యోధుని వలె ఎదిరించును, అంటే యెహోవా యోధుని వలె శత్రువుల్ని ఎదిరించును, ఆయన శూరుని వలె తనను తాను రేపుకొనుచు శత్రువులందరినీ కూడా తన శత్రువులందరినీ కూడా ఆయన సంహరించును అని ఉంటుంది. అంటే అక్కడ లిటరల్గా సంహరించడం అంటే యెహోవా కిందకు వస్తాడు అని కాదు. ఆయన యొక్క రౌద్రము, తన ప్రజలు పడుతున్న బాధల్ని బట్టి ఆయన తనను తానే శూరునిగా రేపుకుంటూ వాళ్ళందరినీ ఎదిరించటానికి ఆయనే తన శక్తి వారికి అనుగ్రహిస్తాడు అన్న విషయం. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక యుద్ధాలకు అవసరమైనటువంటి శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఒక శక్తిని వారు పొందటానికి దేవుడు తమకి తోడై ఉన్నాడు అని చెప్పబడుతూ ఉంది. అదంతా కూడా శరీర సంబంధమైన, రాబోయే ఆత్మ సంబంధమైన పోరాటాలకి ముందు జరిగే శరీర సంబంధమైన పోరాటం. ఇప్పుడైతే మనకి శరీర సంబంధమైన పోరాటాల కంటే, దానికంటే కూడా ఆత్మ సంబంధమైన పోరాటమే మనలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. శరీర సంబంధమైన పోరాటాలంటే మన జీవితాల్లో మనం పడే కష్టాలు, మనం క్రాస్ చేయాల్సిన హర్డిల్స్, లేదా మనకు వచ్చేటటువంటి వేదనలు, శ్రమలు, ఇవి మనమే కాదు, ఇతరులు కూడా వాటిల్ని తమ యొక్క స్వబుద్ధి చేత వారు కూడా ఎదుర్కోగలరు. కానీ మనకి వారికి తేడా ఏంటంటే, మనం ఎదుర్కోవాల్సింది కేవలము ఈ లోకములో శరీరంతో పడే కష్టాలు మాత్రమే కాదు. ఎందుకంటే మనకు చెప్పబడిన ప్రకారము మీరు పోరాడునది దురాత్మల సమూహముతో, ఆకాశ మండల సంబంధమైన వాయుమండల అధికారులతో, ప్రధానులతో. అంటే మనం పోరాడేది ఎవరితో అంటే సాతాను సంబంధమైన సైన్యముతో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అతనిని ఎదిరించినా సరే, ఇప్పుడు మనము మన జీవితంలో, మన జీవిత యాత్ర ముగించే లోపు అనేక విధాలుగా ఆ అపవాది మనల్ని ఎదుర్కోవాలి, మనల్ని పడేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అందరం కూడా ఆల్రెడీ విజయాన్ని పొందిన వారము. కానీ ఆ విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోము. మనం ఎప్పుడు కూడా బలహీన పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. నేను అపవాదిని ఎదిరించగలను, ఎందుకంటే నా దేవుడు ఆల్రెడీ విజయాన్ని పొందిన దేవుడు, ఆ విజయం నేను కూడా విజయం పొందిన దాన్ని అని ఎవ్వరూ ఆలోచించరు. కానీ ఈ అపవాది ఎటువంటి వాడో, అతని లక్షణం ఏంటో కూడా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. అపవాది ఎవరు, ఎటువంటి వాడు అంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటికి పైగా
తనను తాను హెచ్చించుకుంటూ తానే దేవుడనని కనపరుచుకుంటూ ఆలయములో కూర్చుండును. ఎవరు అంటే రాబోయే రోజుల్లో అపవాది మనము ఎవరినైతే దేవునిగా పూజిస్తున్నామో, ఎవరిని హెచ్చిస్తున్నామో అంతకంటే నేనే ఎక్కువ అని ఆలయములో కూర్చుని తానే పూజలను అందుకోవాలి అని దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయబోయే ఒక తరుణము రానై ఉంది. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుడి. అంటే మనుష్యులు ఎవ్వరు కూడా మనల్ని మోసపరచకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే అతను నేనే దేవుణ్ణని చెప్పుకునేటటువంటి ఒక రోజు వస్తే బలహీనమైన మనస్సు కలవారు చీటికి మాటికి తొట్టిల్లిపోయేవాళ్ళు నిజమేనేమో అతను ఎంతో శక్తి కలిగిన వాడు ఆలయంలో ఉన్నాడు కాబట్టి అతను ఒక దేవుడని అతన్ని పూజిస్తావేమో, అటువంటి లక్షణాలు కలిగిన అపవాది ఉన్నాడు, రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన కంటికి కనబడట్లేదు, కానీ కంటికి కనబడే అపవాది త్వరలోనే ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి మనము ఎవ్వరి వల్ల మోసపరచబడకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అపవాది యొక్క లక్షణాలు అతను చూపించబోయే రూపం ఆ విధంగా ఉంది కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. అంతేకాకుండా దేవుడు కేవలం మనల్ని శోధనలో పడనీయకుండా ఉండటం మాత్రమే కాదు, శోధనలో పడినప్పుడు దానిని తప్పించుకోగల ఉపాయం కూడా ఆయన మనకి కలుగజేస్తాడు. ఆయన మనకి చాలా రకాలైనటువంటి ఆయుధాలను మనకు అందిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు అపవాది తంత్రాలను ఎదిరించటానికి శక్తి కలవారు అయ్యేటట్లుగా దేవుడు మీకు తన సర్వాంగ కవచాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం ఒక కవచం వేసుకుని అపవాదితో పోరాడాలి. అది బాహ్యముగా కనపడేటటువంటి కవచం కాదది. రక్షణ అనే శిరస్త్రాణము మనకందరికీ తెలుసు. విశ్వాసం అనే డాలు, ప్రార్థన అనేటటువంటి ఖడ్గము, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త అనేటటువంటి పాదాలకి జోడు, ఇవన్నీ కూడా ఆత్మలో మనము స్థిరముగా ఉండి ఆ అపవాదిని ఎదుర్కోవడానికి దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని అందిస్తూ ఉన్నారు. అంతేనా? అంత మాత్రమే కాదు, పేతురు గారు రాసినటువంటి 2వ అధ్యాయంలో ఆ పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో మీ శత్రువగు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు, కాబట్టి విశ్వాసమందు స్థిరులై ఉండి అతనిని ఎదిరించండి అని ఉంటుంది. అంటే గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడంట. అంటే ఎవరు పడిపోతారు నాకు అని చాలా ఆకలితో దేవుని యొక్క భక్తుల్ని, ఆయన విశ్వాసుల్ని, ఆయన కుమారులను కుమార్తెలను తను లోబర్చుకోవడానికి ఆకలితో తిరిగే ఆ గర్జించే సింహం లాంటి అపవాదికి మనము బలవ్వకుండా ఉండాలంటే మనము విశ్వాసములో ఎంతో స్థిరముగా ఉండాలని పేతురు భక్తుడు మనకి చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఆయన సేవా ప్రారంభంలో ఉపవాసం 40 రోజులు ఉపవాసంతో గడిపిన తరువాత ఆయనను శోధించిన సాతానుని ఆయన ఎలా ఎదుర్కొన్నారు? అదే మనకు ఒక గొప్ప మాదిరి. ఆయన ఎదుర్కొన్నది తన చేతిలో ఉన్న ఆయుధాలతో కాదు, తన మనస్సులో ఉన్న దేవుని వాక్యముతో. మత్తయి సువార్త చదివితే మనం 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న నేత్రాస, శరీరాస, జీవపుడంబం అనేటటువంటి ఆ 3 శోధనలు కూడా కేవలము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన ప్రభువును శోధించవలదు అని పలానా చోట రాయబడి ఉంది. ఈ విధముగా లేఖనాల్లో చెప్పబడి ఉందని ఆయన కేవలము వాక్యాధారముగా, ఏ వాక్యం ఆధారం చేసుకున్న అపవాది యేసుక్రీస్తు వారిని శోధించాడో అదే వాక్యాన్ని అతన్ని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు వారు చూపించి సాతాన పో అని అక్కడి నుంచి గద్దించారు. అంటే ఆయన గద్దించడానికి, సాతానుని ఎదుర్కోవడానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క సాధనము దేవుని యొక్క వాక్యము. అంటే విశ్వాసంలో స్థిరమైన వాళ్ళకి దేవుని వాక్యంతో హృదయం నిండిపోతే కనుక వారు ఆ విధముగా అపవాదిని ఎదిరించవచ్చు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 17వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకి విరోధంగా రూపించబడే ఆయుధాలు ఏంటి? ఇప్పుడు ఆత్మాయుధాలు. అది సాతాను మనల్ని పడవేసే విధముగా కళ్ళకు కల్పింపజేసే తంత్రాలు, మన హృదయము సులభముగా మోసపోయే విధముగా ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన శోధనలు, ముఖ్యంగా నేత్రాస, శరీరాస, జీవపు డంబాన్ని చూపించి
మనము పడిపోయేటట్లు చేసే సాతానుని మనం ఎదుర్కోవాలంటే దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వేం భయపడకు, నీకు విరోధముగా ఏ ఆయుధము రెడీ చేయబడినా సరే అది వర్ధిల్లదు, అది మొదట్లోనే నేను తుంచేస్తానని దేవుడు చెప్తున్నాను. అంటే దేవుని యొక్క తోడు కూడా మనకుంది. ఎవరైతే నిన్నటి దినాన్ని మనం చూసే, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారు అపవాదిని ఖచ్చితంగా ఎదిరించాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు రెసిస్ట్ అనమాట, రెసిస్ట్ ద డెవిల్. మనము అతనిని ఎదిరించడానికి మన దగ్గర ఏముందంటే సర్వాంగ కవచము దేవుడిచ్చారు. విశ్వాసములో స్థిరులై ఉండాలని పేతురు గారు చెప్పారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చూపించిన ఒక మార్గము, వాక్యముతో మనము అపవాదిని ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా అపవాది మన కోసం మనకి విరోధముగా ఏ ఆయుధము రూపించినా కూడా అది వర్ధిల్లదు. ఎందుకంటే దేవుని యొక్క తోడు మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకొని రాబోయే రోజులు ఎటువంటి ఉగ్రమైన రూపము, తన యొక్క పూర్తి దౌష్ట్యమైన రూపాన్ని ఏ విధంగా అపవాది చూపించబోతున్నాడో దానిని మనసులో పెట్టుకొని, అటువంటి అపవాది ఈ లోకములోకి ఖచ్చితంగా రాబోతున్నాడు. కాబట్టి ఇప్పటికే అతను ఉన్నాడు, ఇంకా అతని యొక్క స్వరూపాన్ని, పూర్తి స్వభావాన్ని చూడబోతున్నాం. కాబట్టి మనం మోసపరచబడకుండా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క తోడు, విశ్వాసంలో స్థిరులుగా నిలబడటం సర్వాంగ కవచం. ఈ 4 గనక మనకి సమృద్ధిగా లోటు లేకుండా దేవుడు ఇచ్చారని భావిస్తూ దానిని మనము పోషిస్తూ ఆ సహాయంతో మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా అపవాదిని మనము ఎదిరించే వారముగా ఉంటాము. యేసుక్రీస్తు వారు ఎదిరించాడు, ఆయన విజయం సాధించారు. లోకములో మీకు శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని జయిస్తారన్నారు. లోకాన్ని జయించటం అంటే అపవాదిని ఎదిరించి విజయాన్ని పొందటమే. అటువంటి గొప్ప విజయాన్ని మనందరము సొంతం చేసుకోవాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నిన్నటి దినాన నీకు ఎలా లోబడి ఉండాలో తద్వారా మేము అపవాదిని ఏ విధముగా ఎదిరించగలమో ఈరోజు చూపించారు ప్రభా. మాకందరికీ కూడా నీ తోడునిచ్చావు, సమృద్ధిగా నీ వాక్యాన్ని ఇచ్చావు. విశ్వాసమందు అందరము స్థిరముగా నిలబడేటట్లుగా మమ్మల్ని నువ్వు నీ యొక్క దయతో, కృపతో నింపావు ప్రభా. సర్వాంగ కవచాన్ని కలిగి ఉండి మేము అపవాదిని ఎదిరిస్తూ గొప్ప విజయాన్ని సాధిస్తూ నీకు సంతోషాన్ని కలిగించే విధముగా మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all